ట్యాపింగ్ కేసులో నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ నివాసాల్లో పోలీసులు సోదాలు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఇద్దరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నను కొంపల్లిలోని మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచిన పోలీసులు అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రదీప్ రావు కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని కోరినట్లు సమాచారం. వీరి ముగ్గురిని కలిపి విచారిస్తే ట్యాపింగ్ సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించవచ్చు అని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. గతంలో గ్యాంగ్స్టర్ నయీంతో తిరుపతన్నకు సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. నయీంతో తిరుపతన్న దిగిన ఫోటోలు బయటికి రావడంతో ఇద్దరి మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాపింగ్ కేసులో నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా లైవ్లో అందిస్తారు. రాణా, చెప్పండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి విచారణ ఏంటి, నెక్స్ట్ ఏం జరగబోతోంది? నిన్న అరెస్ట్ చేసినటువంటి భుజంగరావుని కానీ అలాగే తిరుపతన్నని అలాగే కస్టడీ విచారణలో ఉన్నటువంటి ప్రణీత్ రావుని కొద్దిసేపటి క్రితమే నాంపల్లి పట్టాలకో మెజిస్ట్రేట్ ముందు ఏదైతే కొంపల్లో ఆయన నివాసం ఉంటుందో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయన ముందు హాజరుపరిచినటువంటి నేపథ్యం ప్రస్తుతం అయితే అక్కడ వాదనలు జరుగుతున్నాయి. వారికి ఎంత రిమాండ్ విధించారు, ఎన్ని రోజులు విధించారు అనేది కూడా ఇప్పుడు ఇంకా మరి కాసేపట్లో మనకు తెలియనుంది. ఓ పక్క ఇది నడుస్తున్నప్పుడు మొన్న ఎప్పుడైతే సోదాలు జరిపాయో భుజంగరావు ఇంట్లో కానీ అలాగే తిరుపతి ఇంట్లో కానీ ప్రభాకర్ రావు ఇంట్లో కానీ రాధాకిషన్ రావు కానీ, సో వీళ్ళిద్దరిలో వాళ్ళ నలుగురిలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నారు. సో మాజీ ఎస్ఐపి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విషయంలో కానీ రాధాకిషన్ రావు విషయంలో కానీ ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వారు ఇప్పుడే దేశం విడిచిపోయారంటే కొన్ని ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకైనా వాళ్ళ ఇంటి దగ్గర కూడా లుకౌట్ నోటీసులు అక్కడ జారీ చేశారు. ఇప్పటికే విమానాశ్రయాలు కూడా ఈ యొక్క నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యం కాబట్టి వారు ఏ విమానాశ్రయంలో కనపడినా కూడా ఖచ్చితంగా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా వారు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రభాకర్ రావు ఇండియాలో ఉన్నాడా లేదా, లేకపోతే రాధాకిషన్ రావు ఇండియాలో ఉన్నాడా లేదా, లేదు నిజంగానే వీళ్ళిద్దరూ ఊహాగానాలు అనుకున్నట్టుగానే చెన్నై గుండా కూడా వీళ్ళు యుఎస్కి వెళ్ళిపోయారా లేదన్నపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడకు పారిపోయారనేది కూడా ఒక క్లారిటీ రాలేదు. వారి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టబడినటువంటి నేపథ్యం కనపడితే ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. సో ఆల్రెడీ భుజంగరావుని అరెస్ట్ చేశారు కాబట్టి అలాగే తిరుపతిని అరెస్ట్ చేశారు కాబట్టి వారిని కస్టడీకి తీసుకుంటే మరికొన్ని విషయాలు బయటకు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరి కాసేపట్లో వీరి రిమాండ్కి సంబంధించిన విషయం కూడా మనకు బయటకు రాబోతుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి నాటకీయ పరిణామాలు ఈ కేసులో జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరికీ మెడ చుట్టూ కూడా ఇది చుట్టుకోబోతుంది. ఇప్పటికే ఎస్ఐబిలో కానీ టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి వారందరూ కూడా ఇది వారి మెడకు చుట్టుకోబడినటువంటి నేపథ్యం. ఈ కేసును మొదటి నుంచి పరిశీలిస్తే చాలా కీలకమైనటువంటి మలుపులు తీసుకుంది. మరిన్ని అరెస్టులు కానీ లేదా మరిన్ని విచారణలు కానీ కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు భుజంగరావుని తిరుపతిరావుని పూర్తి స్థాయిలో కస్టడీ విచారణ తీసుకొని వారిని విచారిస్తే విచారణలో కీలకమైనటువంటి పేర్లు బయటపడే అవకాశం ఉంది. మరికొంతమంది రాజకీయ నాయకుల పేర్లు బయటపడే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి టాప్ లీడర్స్ పేర్లు ఆయన చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. దాంట్లో వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, ఈయన చేసినటువంటి పని ఏంటి, ఈయన సేకరించినటువంటి డేటా ఎవరికి ఇచ్చారు, వారు ఆ డేటాని ఏం చేశారు, దాంతోపాటు ఈయన వ్యక్తిగతంగా ఎంత సంపాదించారు. సో ఈ ప్రాసెస్లో ఉండగా భుజంగరావు అలాగే తిరుపతన్న
ఎస్ఐబి ప్రభాకర్ రావు, అలాగే తర్వాత రాధాకిషన్ రావు. సో వీళ్ళు సంబంధించినట్టు వీరందరూ కూడా అసోసియేట్ అయ్యి ఏ రకంగా వీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారు, ఏ రకంగా వీరు ఫోన్ ట్యాపింగ్లు చేయడం వల్ల ఎంతవరకు లాభపడ్డారనే అంశాలన్నీ కూడా ప్రణీతరావు ఇప్పటికే పోలీసుల ముందు చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. దాని తగ్గట్టుగా విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా విచారణకు వస్తే మాత్రం ఖచ్చితంగా విచారణ కస్టడీకి మాత్రం కోర్టు అనుమతిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా కీలకమైన అంశాలు ఉంటాయి. రేపటి నుంచి చాలా పెద్ద వ్యక్తులకే నోటీసులు వెళ్ళబోతున్నాయి. వారిని కూడా విచారణకు పిలిపిస్తారు. విచారణకు పిలిచిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు అప్డేట్ చూస్తే లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో లుకౌట్కి సంబంధించిన సెర్చ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దీనికి సంబంధించి డిపార్ట్మెంటు ఏ కోణంలో దర్యాప్తు చేస్తుంది? ఎందుకంటే ఈ కేసులో ప్రధాన నిందితులుగా కూడా ప్రభాకర్ రావుని చేర్చే అవకాశం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో కర్త కర్మక్రియ మొత్తం కూడా ప్రభాకర్ రావు అనేసి కూడా ఇప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ దాదాపు 10 రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అనేక మంది అధికారులు కానీ ప్రణీతరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ అన్నీ విచారించిన తర్వాత నిన్న తిరుపతి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ అలాగే తర్వాత భుజంగరావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేరు చేసుకుని వీరు నిందితులుగా కూడా పోలీసులు చెప్పించారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే వారికి వ్యతిరేకంగా కూడా ఎవిడెన్స్ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ కూడా దొరికినాయి. కాబట్టి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. సోదాలకు వెళ్ళినప్పుడు వారి ఇంట్లో ఉంటారనేసి కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఇంట్లో వారు లేరు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. వివరాలు కూడా అడిగినప్పుడు వారు ఇక్కడ సిటీలో లేరు, అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారనేసి కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే నిన్న అంతా కూడా వీరు ఎక్కడ వెళ్ళారనే దానిపై కూడా పువ్వు లాగారు. కాకపోతే వీరు ఇప్పటికే సెల్ ఫోన్లు కానీ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కీలకమైనటువంటి వారందరూ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దీనివల్ల వారు ట్రాక్ చేయలేకపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఇటు ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయాడనేసి కూడా చాలా బలంగానే పోలీసులు నమ్ముతున్నారు. ఇటు విదేశాలకు పారిపోయాడు కాబట్టి యుఎస్కి సంబంధించినటువంటి ఎంబసీకి కూడా వారు సమాచారం ఇస్తున్నట్టుగా మనకు సమాచారం. ఒకవేళ యుఎస్ దగ్గర పారిపోయి ఉంటే మాత్రం అక్కడ కూడా నోటీసులు జారీ చేసి ఇండియాకి ఎలా తీసుకురావాలనే దానిపై కూడా వారు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ కానీ వారు యుఎస్కి కానీ పారిపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు ఇండియన్ ఎంబసీని ఆశ్రయించే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రిత్వ శాఖని కూడా వారు ఆశ్రయించే అవకాశం ఉంది. ఆశ్రయించిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని తదుపరి దర్యాప్తు అనే తెలియగా అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళని తీసుకురావాలి కాబట్టి వాళ్ళు వస్తే మాత్రం ఈ కేసులో చాలా పెద్ద బీఆర్ఎస్లో సంబంధించినటువంటి కీలక చాలా ప్రధానంగా పనిచేసేటువంటి టాప్ లీడర్స్ ఎవరుతున్నారో వాళ్ళ పేర్లంతా కూడా బయటకు వస్తాయి. వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ 10 రోజుల్లో అనేది కూడా ఈ కేసులో దర్యాప్తు అనేది చాలా కీలకంగానే పరిగణిస్తున్నారు. ఏమైనా థ్యాంక్ యూ రానా. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాపింగ్ కేసులో నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ప్రభాకర్ రావు, రాధాకిషన్ నివాసాల్లో పోలీసులు సోదాలు చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఇద్దరికీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతనను కొంపల్లిలోని మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచిన పోలీసులు భుజంగరావు, తిరుపతనను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రదీప్రావు కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని కోరినట్లు సమాచారం. వీరు ముగ్గురిని కలిపి విచారిస్తే ట్యాపింగ్ సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించవచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఈ కేసు విచారణలో మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. గతంలో గ్యాంగ్స్టర్ నయీంతో తిరుపతన్నకి సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. నయీంతో తిరుపతన్న దిగిన ఫోటోలు బయటికి రావడంతో ఇద్దరి మధ్య ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.